ఈరోజు మనం జీనెక్స్ వాళ్ళది ఛాంపియన్ అనే తేజ అనే విత్తనం పొలంలో ఉన్నాము. 2025 ఫిబ్రవరి 10వ తారీఖు. జీనెక్స్ వాళ్ళది తేజ చూడండి ఒకసారి, చాలా చిక్కడి కాపు. ఇది 5.5 అడుగులు ఎత్తున్నదంటే, కనీసం నా ఎత్తున్నదంటే ఇది ఈ హైట్ మీద ఒక కాపు పడ్డ ఎకరానికి 30 నుంచి 35 వచ్చే అవకాశం ఉంది. మనం మాటల్లో కాదు, మీరు డైరెక్ట్గా వీడియో తీయడం జరుగుతుంది. మీరే చూడండి ఒకసారి కాపు ఎలా ఉందో. కాయ సైజు కానీ, క్వాలిటీ కానీ, రంగు కానీ ఫుల్ క్వాలిటీ అండి. మీరు జీనెక్స్ వాళ్ళది ఛాంపియన్ ఎక్కడైనా ఏ పొలంలోనైనా, మన ఎర్ర పొలం కానీ, రేగడ పొలం కానీ, ఏ నేలలోనైనా తట్టుకునే శక్తి గల ఒక విత్తనం జీనెక్స్ వాళ్ళది ఛాంపియన్ తేజ మిరప రకం. ఒకసారి చూడండి కాపు ఎలా ఉందో చూడండి, చాలా చిక్కడి కాపు చూడండి. జంట కాపు అండి ఇది. ఎక్కడైనా రెండు కాయలు ఉన్నాయి, ఎక్కడైనా రెండు కాయలు. దీనివల్ల ఏమిందంటే, దీని వైరస్ పరంగా తట్టుకునే శక్తి కూడా దీంట్లో ఉంది. ఈ టైం అయినా ఈ ఫిబ్రవరి 2వ తారీఖు, మళ్ళీ మార్చి నెల వచ్చే టైం కూడా ఎండాకాలం, శివరాత్రి పండుగ వచ్చే టైంలో కూడా ఈ రకం ఈ తోట ఎలా ఉన్నదంటే ఒక జీనెక్స్ ఛాంపియన్కే ఇది సాధ్యమండి. ఇది చాలా చిక్కడి కాపు. ఒకసారి చూడండి కాపు ఎలా ఉందో. మంచిగా కాయ కూడా బాగా సైజు ఉందండి. మార్కెట్లో ఇలా కాయ సైజు ఉంటే ఇది బాగా ఈ రంగు మంచి రంగు అండి. ఇది ఈ రంగు ఉంటే త్వరగా బాగా వెయిట్ వచ్చిందంటే మార్కెట్లో కూడా అధిక ధర పలికే అవకాశం కూడా ఉంటుందండి. చూడండి, నేను ఇన్ని విత్తనాలు చూసినా కానీ ఇలాంటి విత్తనం అయితే నేను ఎక్కడ చూడలేదండి. ఏంటంటే ఈ హైట్ మీద అనేది చిన్న చెట్టుకి ఎన్ని తెప్పినా ఇన్నది, కానీ ఇంత హైట్ మీద ఉన్న ఈ చెట్టుకి మొత్తం కనుక మనం కోసామంటే చాలా దిగుబడి పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా బాగా చూడండి, ఈ వీడియో మొత్తం చూసినాక చూడండి. ఇది శ్రీ మహాలక్ష్మి సీడ్ సెంటర్, కారంపూడి.